I am Dr. Paila Surender, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, హైదరాబాద్. ఈరోజు మనం చర్చించుకునేటువంటి టాపిక్ ఎన్హెచ్ఆర్సి మానవ హక్కుల సంఘం. పాశ్చాత్య రాజ్యాలలో మానవ హక్కులకు సంబంధించినటువంటి ప్రస్తావన ఎప్పటి నుండో ఉంది. ఎప్పటి నుండో మానవ హక్కులు అమలవుతున్నాయి. అన్ని వర్ధమాన రాజ్యాలలాగానే భారతదేశంలో కూడా మానవ హక్కులకు సంబంధించినటువంటి ఎలాంటి సంస్థలు కూడా లేవు. అమెరికా లాంటి దేశాలు అప్పులు ఇచ్చేటప్పుడు, ఎయిడ్స్ ఇచ్చేటప్పుడు వర్ధమాన రాజ్యాల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో ఉండబడినటువంటి స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల సంఘాలు కూడా ఒక చట్టబద్ధమైనటువంటి మానవ హక్కుల కమిషన్ ఉండాలని చెప్పి తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. తత్ఫలితంగా 1993 సంవత్సరంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటుకు అనేక పునాదులు ఉన్నాయి. అవి గనక మనం ప్రస్తావించుకుంటే 1948 డిసెంబర్ 10 నాడు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటనను విడుదల చేసింది. ప్రతి దేశంలో కనీస మానవ హక్కులు ప్రభుత్వాలు గుర్తించాలని, వాటిని అమలుపరచాలని చెప్పి సభ్యరాజ్యాల మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. డిసెంబర్ 10 నాడు ప్రతి సంవత్సరం మనం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. అన్ని దేశాలలాగానే భారతదేశంలో కూడా భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12వ ప్రకరణ నుంచి మొదలుకొని 35వ ప్రకరణ వరకు గల ప్రకరణలో ప్రాథమిక హక్కులను పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాథమిక హక్కుల పరిరక్షణకు, మానవ హక్కుల కోసము భారత ప్రభుత్వము అనేక చట్టాలను కూడా చేసింది. హక్కులను బలపరిచే విధంగా అనేక చట్టాలను చేసింది. కొన్నిటిని కనుక మనం గుర్తించినట్లయితే వెట్టి చాకిరి నిర్మూలన చట్టం, కనీస వేతనాల చట్టం, మనుషుల అక్రమ రవాణా నిరోధ చట్టం, బాల కార్మిక నిషేధ చట్టం మొదలైనటువంటి చట్టాలన్నీ కూడా మానవ హక్కులను బలపరిచే విధంగానే ఉన్నాయి. 1966 ప్యారిస్ మానవ హక్కుల సదస్సు హక్కుల అమలుకై తీసుకోవాల్సినటువంటి చర్యలను సూచించడం జరిగింది. 1989 జెనీవా సదస్సు కూడా హక్కుల రక్షణకై చేపట్టాల్సినటువంటి చర్యలను సూచించింది. 1992 జెనీవా సదస్సు, మానవ హక్కుల సదస్సు ప్రపంచంలోని దేశాలన్నీ మానవ హక్కుల పరిరక్షణకై ప్రత్యేక యంత్రాంగ ఏర్పాటును సూచించడం జరిగింది. ఈ జెనీవా సదస్సు యొక్క పిలుపును అందుకొని భారతదేశం 1993 సంవత్సరంలో ఒక పార్లమెంటు చట్టం ద్వారా ఎన్హెచ్ఆర్సిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఎన్హెచ్ఆర్సి 1993లో ఏర్పడింది. ఎన్హెచ్ఆర్సి మీన్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఈ జాతీయ మానవ హక్కుల సంఘంలో 4 సభ్యులతో పాటు ఒక చైర్మన్ ఉంటాడు. భారత రాష్ట్రపతి వీరిని నియమిస్తాడు. ఎన్హెచ్ఆర్సి యొక్క కూర్పుని కనుక మనం పరిశీలించి చూసినట్లయితే
ఎన్హెచ్ఆర్సి మానవ హక్కుల సంఘం, జాతీయ మానవ హక్కుల సంఘానికి చైర్మన్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదా కలిగినటువంటి రిటైర్డ్ జడ్జిని దీనికి చైర్మన్గా నియమించడం జరుగుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్డ్ అయిన వాళ్ళు అందుబాటులో లేకపోయినట్లయితే సుప్రీంకోర్టుకు జడ్జిగా రిటైర్ అయిన వ్యక్తులను నియమించుకోవచ్చు. ఇక 4 సభ్యులలో మొదటి సభ్యుడు సుప్రీంకోర్టులో సాధారణ న్యాయమూర్తి హోదా కలిగినటువంటి వ్యక్తి ఉండాలి. రెండవ సభ్యుడు రిటైర్డ్ అయిన సుప్రీంకోర్టు జడ్జి లేదా హైకోర్టు జడ్జి అయి ఉండాలి. ఇక మిగిలిన 2 సభ్యులు, 4లో మిగిలిన 2 సభ్యులు మానవ హక్కుల రంగంలో విశేషమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఉండాలి. ఈ విధంగా 4 సభ్యులు, ఒక చైర్మన్ ఈ జాతీయ మానవ హక్కుల సంఘంలో ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తాడు. 2010లో జాతీయ మానవ హక్కుల కమిషన్లో చేసినటువంటి సవరణను అనుసరించి చేసినటువంటి మార్పు ఏంటంటే, అంతకుముందు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిటైర్డ్ అయిన వ్యక్తి చైర్మన్గా ఉండాలని ఉండే. కానీ అతను దొరకకపోతే మాత్రం సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్డ్ అయిన వ్యక్తి కూడా చైర్మన్గా ఉండవచ్చు అని చెప్పి సవరించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి లేనట్లయితే ఎవరినైనా రిటైర్డ్ అయిన జడ్జిని కూడా నియమించుకోవచ్చు. ఈ జాతీయ మానవ హక్కుల సంఘం యొక్క చైర్మన్ను మరియు ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్రపతికి సలహానిచ్చేందుకు ఒక కమిటీ ఉంటుంది. ఆ సలహా కమిటీలో జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులను నియమించేటందుకు రాష్ట్రపతి నియమిస్తాడు. ఆ రాష్ట్రపతి నియమించే క్రమంలో రాష్ట్రపతికి సలహానిచ్చేటందుకు ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘంలో ప్రధానమంత్రి చైర్మన్గా, హోంమంత్రి, లోక్సభ స్పీకర్, లోక్సభ ప్రతిపక్ష నేత, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ ప్రతిపక్ష నేత సభ్యులుగా గల కమిటీ రాష్ట్రపతికి సూచిస్తుంది. అయితే ఈ ఎన్హెచ్ఆర్సి యొక్క కాలపరిమితి 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయస్సు. ఇందులో ఏది ముందుగా వస్తే అది. 5 సంవత్సరాలు లేదా వారి వయసు 70 వరకు సభ్యులుగా ఉండవచ్చు. అసమర్థత, దుష్ప్రవర్తన కారణంగా ఈ ఎన్హెచ్ఆర్సి సభ్యులను రాష్ట్రపతి తొలగించవచ్చు. ఈ ఎన్హెచ్ఆర్సి సభ్యులను తొలగించే పద్ధతి ఏదైతుందో, అవిశ్వాస తీర్మానం ఏదైతుందో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను తొలగించేటువంటి పద్ధతిని ఇక్కడ అనుసరించడం జరుగుతుంది. జాతీయ మానవ హక్కుల సంఘం యొక్క మొట్టమొదటి చైర్మన్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జాతీయ మానవ హక్కుల సంఘం యొక్క మొట్టమొదటి చైర్మన్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా. ప్రస్తుత జాతీయ మానవ హక్కుల సంఘం యొక్క చైర్మన్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు. ఈ జాతీయ మానవ హక్కుల సంఘంలో ఎస్టీ, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, మహిళా మరియు మైనార్టీ కమిషన్ల అధిపతులు ఎక్స్ అసియో సభ్యులుగా ఉంటారు. ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క
అధికారాలు విధులను కనుక పరిశీలించి చూసినట్లయితే ఈ క్రింది విధంగా కనిపిస్తాయి. ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 చట్టంలో ప్రతిపాదించిన రీతిగా మానవ హక్కుల పరిరక్షణ పెంపు విషయమైన బాధ్యతలను ఎన్హెచ్ఆర్సి వారికి ప్రభుత్వం సంపూర్ణంగా అప్పగించింది. చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం కమిషన్కి అందించినటువంటి బాధ్యతలు ఏంటంటే, తమ మానవ హక్కులకు భంగం కలిగిన వ్యక్తులు లేదా వారి తరపున వేరొకరు పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలోనూ, అంటే మానవ హక్కులకు భంగం ఏర్పడినటువంటి వ్యక్తులు కానీ లేదా వారి బంధువులు కానీ లేదా కమిషనే నేరుగా సుమోటోగా కూడా స్వీకరించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులను కమిషన్ గమనిస్తుంది. నేరాలు, మానవ హక్కులకు భంగం లేదా అందుకు తోడ్పడు లేదా భంగం జరగకుండా నిర్లక్ష్య ధోరణి మొదలైన అంశాల గురించి ఈ కమిషన్ విచారిస్తుంది. నెక్స్ట్, పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి కోర్టు వారి అనుమతితో మానవ హక్కులకు భంగం గురించిన విచారణ జరుగుతున్నప్పుడు ఆయా కోర్టులు జోక్యం చేసుకోవడం. ఒకవేళ పెండింగ్ కేసులైతే కోర్టు అనుమతితో విచారణ జరుపుతుంది. జైళ్లలోనూ చికిత్స సంస్కరణ రక్షణ పేరుతో పనిచేసే మిగతా సంస్థల్లోనూ పరిస్థితులను పరిశీలించి తమ సిఫారసులను అందజేయడం. ఈ రకంగా కమిషన్ పరిశీలించదగ్గ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాల అధికారంలోని అయితే ఆయా ప్రభుత్వాలకు ముందే సమాచారం అందించాల్సి ఉంటుంది ఈ కమిషన్. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించినటువంటి చట్టాలను, రాజ్యాంగంలోని విశేషాలను సమీక్షించి ఆ చట్టాలను వెసులుబాట్లను ప్రభావవంతంగా అమలయ్యే విధంగా సిఫారసు చేయడం, మానవ హక్కుల భంగానికి అడ్డు తగిలితే లేదా లోపం కలిగించే రకంగాను ఉంటే అంశాలను పరీక్షించడం, తీవ్రవాదం లాంటివి కూడా ఈ నిర్వచనం కిందకి వస్తాయి. ఈ విషయంలోనూ కమిషన్ వారు తగిన చర్యలు సూచించే వీలు ఏర్పడుతుంది. మానవ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలను, అందుకు సంబంధించిన సూత్రాలను పరిశీలించి వాటిని ప్రభావవంతంగా అమలు చేయడానికి గాను సలహాలు అందించడం జరుగుతుంది ఈ మానవ హక్కుల కమిషన్. భారతదేశంలో మానవ హక్కుల అభివృద్ధి దిశగా ఆ అంశాలను పరిశోధనలు చేపట్టడం జరుగుతుంది. సమాజంలోని వివిధ వర్గాలలో మానవ హక్కుల గురించిన జాగ్రత్తలు, అవేర్నెస్ను కలిగించడం జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షణ సంస్థలు మొదలైన వాటిని కూడా ఈ కమిషన్ ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రభుత్వేతర సంస్థలు, ఎన్జిఓలు, మిగతా అటువంటి సంస్థలు మానవ హక్కుల పరిరక్షణ అభివృద్ధి విషయంగా కృషి చేసేటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రోత్సహించడం జరుగుతుంది ఈ మానవ హక్కుల సంఘం. మానవ హక్కుల పెంపుదలకు అవసరమని భావించిన మరే ఇతర కార్యకలాపాలనైనా చేపట్టడం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక సెమీ జ్యుడిషియల్ వ్యవస్థగా పనిచేస్తుంది. హక్కుల అమలుకు సంబంధించిన ఏ వ్యక్తి నుండైనా, ఏ అధికారం నుండైనా వాంగ్మూలాన్ని స్వీకరించవచ్చు. కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించవచ్చు కూడా. చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన హక్కుల అమలుకు సంబంధించిన అంశాలపై విచారణ చేయవచ్చు.
జైళ్లలో ఖైదీల హక్కులు, అరెస్టు గావించబడి పోలీస్ స్టేషన్లో నిర్బంధించబడ్డ వ్యక్తుల హక్కుల గురించి విచారణ చేస్తుంది. కేవలం ఫిర్యాదులపైనే ఆధారపడకుండా తనకు తాను కూడా సుమోటోగా స్వీకరించవచ్చు. ఈ మానవ హక్కుల కమిషన్ 1 సంవత్సరానికి సంబంధించినటువంటి కేసులను మాత్రమే విచారిస్తుంది. 1 సంవత్సరం లోపు కేసులను మాత్రమే విచారిస్తుంది. కోర్టు విచారణలో ఉన్న కేసులను విచారించాలంటే ఎన్హెచ్ఆర్సీకి న్యాయస్థానాల యొక్క అనుమతి తప్పనిసరి అవసరం. ఈ విధంగా న్యాయస్థానాల యొక్క అనుమతి తీసుకొని విచారించినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. గుజరాత్లో జరిగిన గోద్రా అల్లర్ల కేసులను విచారించింది. రెండవది, పరంజిత్ కౌర్ పంజాబ్ ప్రభుత్వం వివాదంలో పంజాబ్లో పోలీసుల వలన హక్కులు కోల్పోయిన పౌరుల ఫిర్యాదు మరియు అదే అంశం పైన ఎన్హెచ్ఆర్సీ విచారణ చేపట్టింది. మూడవది, ఎన్హెచ్ఆర్సీ చర్యలకు సిఫారసు చేస్తుందే కానీ తాను ప్రత్యక్షంగా చర్యలు తీసుకోదు. ఎన్హెచ్ఆర్సీ చర్యలు తీసుకోమని సిఫారసు చేస్తుంది, కానీ తానే ప్రత్యక్షంగా చర్యలను తీసుకోదు. ఎగ్జాంపుల్, బీహార్ రాష్ట్రంలో లాకప్ డెత్ విషయంలో ఆ రాష్ట్ర డీజీపీకి 3 లక్షల జరిమానా విధించి అమలు చేయమని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మానవ హక్కులపై అవగాహన, స్పృహను కలిగించుటకు సెమినార్లు, సభలు, సమావేశాలు, వర్క్షాపులు మొదలైనటువంటి వాటిని కూడా నిర్వహించడం జరుగుతుంది. మొత్తం మీద భారతదేశంలోని పౌరులందరికీ కూడా మానవ హక్కుల ఎడల సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగించేందుకు ఈ జాతీయ మానవ హక్కుల సంఘం కృషి చేస్తుంది. మానవ హక్కుల పరిరక్షణకై ఆల్రెడీ కృషి చేస్తున్నటువంటి ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, వాటిని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ జాతీయ మానవ హక్కుల సంఘం తమ యొక్క నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తే రాష్ట్రపతి ఆ నివేదికను పార్లమెంటు ముందుంచడం జరుగుతుంది. పార్లమెంటు అవసరమని భావిస్తే ఆ నివేదిక పైన సమగ్రంగా చర్చ జరిపించవచ్చు. అయితే ఈ మానవ హక్కుల సంఘం మీద సూచనలు ఇచ్చేయడానికి అహ్మద్ కమిటీని నియమించడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్లో చేయాల్సిన మార్పులకై వర్మ కమిషన్ కూడా వేయడం జరిగింది. ప్రధానమంత్రి నేతృత్వంలో 7 సభ్యుల గల కమిటీని కేంద్ర ప్రభుత్వం 1999లో నియమించింది. ఈ అహ్మద్ కమిటీ కొన్ని సూచనలు చేసింది. ఏమని చేసిందంటే,
మానవ హక్కుల కమిషన్ యొక్క పని విధానాన్ని వేగవంతం చేయడం, దాన్ని ఉత్సాహపరచడం కోసం అహ్మద్ కమిటీ 1999 సంవత్సరంలో 3 ప్రధానమైన సూచనలు చేసింది. ఒకటి, ఈ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఆర్థిక స్వయం సమృద్ధిని కల్పించడం. రెండవది, ఈ జాతీయ మానవ హక్కుల సంఘంలో ఒక మహిళా సభ్యురాలు ఉండే విధంగా చూడడం. మూడవది, మానవ హక్కులపై విచారణ చేసే విషయంలో 1 సంవత్సర కాల పరిమితిని తొలగించడం. మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? 1 సంవత్సరం లోపు జరిగిన సంఘటనలపైన మాత్రమే విచారణ చేపడుతుంది. కోర్టు పరిధిలో ఉంటే కోర్టు అనుమతితో విచారణ చేపడుతుంది. కానీ అహ్మద్ కమిటీ ఏం చెప్పింది? ఈ సంవత్సర కాల పరిమితి ఏదైతుందో దాన్ని తొలగించమని చెప్తుంది. అంతేకాకుండా 1993 జాతీయ మానవ హక్కుల సంఘం ఏర్పడినప్పుడే, చట్టం రూపొందినప్పుడే రాష్ట్రాలలో కూడా రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సూచించడం జరిగింది. అందుకోసం వివిధ రాష్ట్రాలలో మానవ హక్కుల సంఘాలు ఏర్పడ్డాయి, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలు ఏర్పడ్డాయి. దానికి గవర్నర్ నియమిస్తే రిటైర్డ్ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి చైర్మన్గాను, హైకోర్టు రిటైర్డ్ వ్యక్తి, హైకోర్టు రిటైర్డ్ జడ్జి సభ్యుడిగాను, జిల్లా సెషన్ కోర్టులో పనిచేసినటువంటి న్యాయమూర్తి ఇంకొక సభ్యుడిగాను, మానవ హక్కుల సంఘంలో మానవ హక్కుల విషయంలో అపారమైన పరిజ్ఞానం కలిగినటువంటి ఇతర సభ్యులు, మొత్తం ఇక్కడ కూడా 4+1 రాష్ట్ర స్థాయిలో కూడా 4+1తో రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఏర్పడ్డది. వీటిని గవర్నర్ నియమిస్తాడు. ఇది జాతీయ మానవ హక్కుల సంఘం సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు మనం చదువుకున్నాం.